పాకిస్తాన్ మళ్ళీ భారత్ మీద ప్రగల్భాలు పలికింది. ఇండైరెక్ట్గా ప్రపంచానికే వార్నింగ్ ఇస్తోంది. భారత్ సరిపోలేదు అనుకుంటా ఈ పాకిస్తాన్కి. ఏకంగా పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచానికి వార్నింగ్ ఇస్తుంది. ఇండైరెక్ట్గా భారత్ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అహ్మద్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేమేం పాలస్తీనా, ఇరాన్ కాదన్నాడు అహ్మద్ షరీఫ్. ఆ రెండు దేశాలతో మాకు సముద్రం అంత వ్యత్యాసం ఉన్నట్టు మాట్లాడుకొచ్చాడు. పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం. మాతో పెట్టుకోవాలనుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రపంచం ఆ పరిణామాలని తట్టుకోలేదు. మేమేంటో ప్రపంచం చూడలేదు. ఇంకా న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం మాది. అవును, న్యూక్లియర్ పవర్ ఉన్న దేశం మాది. మాలాంటి దేశంతో పెట్టుకోవాలనుకుంటే, ఆ పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చినా చాలు, వాళ్ళంత వెధవలు, వాళ్ళంత ఇడియట్స్ ఇంకొకరు ఉండరు అన్నట్టు వ్యాఖ్యానించాడు అహ్మద్ షరీఫ్. ఒకటే చెప్తున్నాడు, ఇంతవరకు పాకిస్తాన్ మీరు చూడలేదు. పాకిస్తాన్ అసలు స్వరూపం మీకు తెలీదు. పాకిస్తాన్ అసలు నిజస్వరూపం మీరు ఇంకా చూడలేదు. పాకిస్తాన్ నిజస్వరూపం అసలే మాకు న్యూక్లియర్ పవర్. మేమైనా ఇరాన్ అనుకున్నారా? మేమైనా పాలస్తీనా అనుకున్నారా? వాళ్ళలా కాదు మేము. వాళ్ళు భూమి మీద ఉంటే మేము ఆకాశంలో ఉన్నాం. మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అని చెప్పి. అంటే వాళ్ళట ఆకాశంలో ఉన్నారంట. పాపం ఇరాన్ని పాలస్తీనాని తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు. ఇది వీళ్ళ బుద్ధి. ఇది పాకిస్తాన్ బుద్ధి. ఇది పాకిస్తాన్ అసలు స్వరూపం. కెన్ యూ లిసన్ హమాస్? కెన్ యూ లిసన్ పాలస్తీనా गवर्नमेंट? कैन यू लिसन ईरान? दोनों सुन लो ना एक बार. इन लोगों क्या बोल रहे थे आपके बारे में. मेरे मी गुరించి ఏమంటాడో చూడండి. आप दोनों को और पाकिस्तान के बीच में समुद्र फर्क बोल रहा था. మీ ఇద్దరికి పాకిస్తాన్కి సముద్రం అంత వ్యత్యాసం ఉందంట. అవును మరి వీడు సముద్రంలో వీడిని ఏమనుకుంటాడు వీడికి అర్థం కాదు. అసలు వీడెవడో వీడికి అర్థం కాదు. ఎప్పుడు ఓవర్ ఎగ్జాగరేషన్, ఎప్పుడు చూడు ఓవర్ ఎగ్జాగరేషన్. వాళ్ళకేదో వాళ్ళ తోపు తురుము అని భావించేసుకుని సంకలు గుద్దేసుకుంటూ ఉంటారు వీళ్ళు. పాకిస్తాన్ నీచ బుద్ధి, పాకిస్తాన్ వక్ర బుద్ధి, పాకిస్తాన్ దుర్మార్గపు బుద్ధి ఇంకొకసారి బట్టబయలైంది. వీళ్ళు మేము తోపులు, మేము తురుములం, అసలు మమ్మల్ని ఢీకొట్టేవాడే లేదు. అలాంటి వాళ్ళు ఉంటే ఎందుకు అడుక్కుంటున్నారా మీరు? అలాంటి వాళ్ళు మీరైతే ఎందుకు అడుక్కుంటున్నారు? భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత మీ జీడిపి ఏంటి ఈరోజు? అక్కడ మీ బతుకులేంటి? మీ వాళ్ళ బతుకులేంటి? ఆలోచించారా?